స్వీకరించేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా ఈ బల్ల జీవమును కలిగించే బల్ల. రెండవదిగా ఈ బల్ల పునరుద్ధాన శక్తిని నిత్య మహిమలోనికి నడిపించే బల్లగా మనం తెలుసుకోవాలి. మూడవదిగా మనలో దేవుణ్ణి నిలిపి ఉంచుతుంది, ఆయనలో మనము నిలిచి ఉండడానికి కారణమవుతుంది ప్రభు యొక్క బల్ల. నాలుగవదిగా ప్రభువుని, ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ స్వీకరించాలి. ఈ బల్లని నిర్లక్ష్యముగా స్వీకరించకూడదు, ఏదో అయోగ్యంగా స్వీకరించకూడదు, ఇష్టం వచ్చినట్లు స్వీకరించకూడదు. మన జీవితాన్ని మనం ప్రభువుకి అప్పగించుకొని ప్రభువులో మనల్ని మనము చూడండి. ఇప్పుడు చూడండి, 1 కొరింథీ 11:28 చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఈ బల్లను తీసుకునేటప్పుడు పరీక్షించుకోవాలి. ఎలా తీసుకోవాలి?